ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము ఎన్నో వచనం 16 నుండి 25వ వచనం వరకు మనం ధ్యానించుకొని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. గత వారంలో పై వచనాలని మనం చూసాం. నేరియా కుమారుడైన బారూకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తరువాత యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసేది. కనుక నేరియా కుమారుడికి క్రయపత్రాన్ని దేవుడు ఎన్ని పత్రాలు ఇచ్చాడు? 2 పత్రాలు. ఒకటి సంతకాలు పెట్టి ముద్ర వేసింది, రెండోది లేనిది. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి వారిని కల్దీయులు వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఇదంతా కూడా ఈ పాలుతేనెలు ప్రవహించే కనాన్ అంతా ఎలా ఉంటుంది? ఖాళీగా ఉంటుంది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతామో అక్కడే ఉంటామో. 70 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ కదా. అంటే అంతకుముందు 400 సంవత్సరాలు అప్పటికి స్వాస్థ్యం లేదు వాళ్ళకి. ఎటు వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అనుభవించిన వారు, ఇక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఇదంతా కారణం ఏంటి? వారి భక్తిహీనతను బట్టి కదా. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలని అందరికీ ఉంటుంది, కానీ వాక్యాన్ని అనుసరించి జీవించాలని ఎవరికి ఉండదు. పరలోకానికి, నరకం నుంచి రక్షింపబడి పరలోకానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ దానికి తగినట్టుగా ఏం చేయాలి? నడుచుకోవాలి. చూడండి, మొదటి తెస్సలోనికైలు 2వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదవండి. మొదటి తెస్సలోనికైలు తన రాజ్యమునకును మహిమకును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకొని వాళ్ళని దేనికి పిలిచాడంటే మనల్ని తన రాజ్యానికి మహిమకు పిలిచాడు. ఆ మహిమ చాలా గొప్పది. మనం యోగ్యులం కాదు. యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనల్ని విమోచించాడు కనుక ఆ స్వాస్థ్యానికి మనల్ని పాత్రలుగా చేశాడు. నాకు రక్షణ వచ్చేసింది కృప ద్వారా, నా ఇష్టానుసారంగా ఉంటాను అంటే కాదు. వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానుసారంగా ప్రార్థన చేయాలి, దేవుని క్రియలు కూడా మనం జరిగించాలి. ఆ విధంగా జాగ్రత్తగా నడుచుకోవాలి. నాకు ఈ లోకంలో చాలా పని ఉంది కాబట్టి నేను ఉద్యోగం చేస్తున్నాను, దానికి అదే, దీనికి ఇదే. 2 జీవితాలు జీవించాలి క్రైస్తవులు. అవిశ్వాస అయిన వారు, క్రైస్తవేతరులు ఒకే ఒక జీవితం జీవిస్తారు. ఒకవేళ వాడు కూడా భక్తి ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి ద్వారా వాళ్ళకి వచ్చేదేమీ లేదు. సో మన భక్తి వాగ్దానంతో కూడిందనమాట. చూడండి, తీతు పత్రిక 1:2 నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును అది. కాబట్టి నిరీక్షణతో కూడిన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని బిడ్డలుగా మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి. నిరీక్షణకు ముందు ఇంకేముండాలి? నిరీక్షణ ముందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఎక్కడుంది? మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. ఇంత సింపుల్ కూడా తెలియకపోతే ఎట్లా కదా. ఎవరికైనా చెప్పాలనుకో, బైబిల్లో లేకుండా కూడా చెప్పాలి కదా కదా. కాబట్టి ఇవి ఉండాలి. కాబట్టి ఏముండాలి? ముందు విశ్వాసం. విశ్వాసం ఉంటే ఏముండాలి? నిరీక్షణ. నిరీక్షణ తర్వాత ఏముండాలి? ప్రేమ. ఏది గొప్పది? 3 గొప్పవే, కానీ దాన్నిటికంటే ఏది లేకపోయినా కష్టం. అయితే ఇది ఏ ప్రేమ? ఇది దైవికమైన ప్రేమ. అంటే ఇటు దేవుని ప్రేమించాలి, ఇటు మనుషుని ప్రేమించాలి. ఏ ప్రేమతో ప్రేమించాలి? ఇంట్లో ఫ్యామిలీ లవ్ ఉంటుంది కదా. ఫ్యామిలీ లవ్, తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, వీళ్ళ ప్రేమ ఉంటుంది. భార్యాభర్తల ప్రేమ ఉంటుంది. అది ఆత్మ సంబంధమైనది కాదు.
సో మనం పాపులం గనక మనల్ని పవిత్రపరచడానికి, నరకం నుంచి రక్షించడానికి యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తన ప్రాణాన్ని దానముగా సెలవులు అర్పించి రక్తము చేత మనం ఒప్పుకున్న పాపాలన్నింటినీ క్షమించి కడిగి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధాత్మని సంచకారమనిచ్చి పరలోక రాజ్యాన్ని, తానుండే రాజ్యాన్ని, తన రాజ్యాన్ని మనకి ఇచ్చాడు, తన మహిమను మనకి ఇచ్చాడు. ఓకే అండి. కాబట్టి దాని కొరకు మనం సిద్ధపడాలి కదా. అయితే ఇవన్నీ డైవర్షన్స్ అన్నమాట. అయ్యో నాకేముంది, ఉద్యోగం ఉంది, కష్టపడిపోయానే, లేకపోతే అది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా అని అనుకుంటాం. అలా లేదు. అందుకనే ఇవన్నీ శోధనలు, ఆటంకాలు, అభ్యంతరాలు, బ్లాకేడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఏం చేయాలి, మనం అధిగమించాలి. అందుకనే శ్రద్ధ భక్తి సరిగ్గా కలిగి ఉండాలి. ఎప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఈ దైవికమైన ప్రేమ. మనం కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించాలంటే పాపులకి సువార్త చెప్పాలి. అలాగా మనం, ఎందుకంటే అది కమాండ్మెంట్. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రేమలో నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ప్రేమలో కలిసి ఉన్నాను కదా. ఏంటిది? నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి, తర్వాత దేవుని ప్రేమించాలి, ఇతరులను కూడా ప్రేమించాలి. లోకంలో ఉన్న పాపులను ప్రేమించడం అంటే అర్థం ఏంటి? వాళ్ళకి సువార్త చెప్పాలి. సువార్త చెప్పినప్పుడు తిట్టినా ఏం చేసినా ఏం చేయాలి? భరించాలి. అదే ప్రేమ. ఓకేనా? సంఘంలో కూడా క్షేమాన్ని కలిగి చేయాలి. ఏదైనా సరే ప్రతిదీ కూడా దేంతో చేయమన్నాడు? ప్రేమతో చేయడి అన్నాడు కదా పౌలు. ప్రేమతో ఏది చేసినప్పటికీ దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. అంతే. ప్రేమ లేకపోతే స్వార్థం అనేది వస్తుంది. ఎందుకంటే నా గొప్పతనం కొరకు, నా ఘనత గౌరవాలు చూపించుకోవడానికి, నన్ను చూపించుకోవడానికి, నన్ను కాదు కానీ ఎవరిని చూపించాలి? మనం క్రీస్తుని చూపించాలి. వాక్యంలో ఉన్న సత్యాన్ని సరిగ్గా బోధకులు చెప్పాలి. చెప్పడం మాత్రమే కాదు కానీ ఆ ప్రకారం ప్రవర్తించాలి. ఎవరు ప్రవర్తించాలి? చెప్పిన వాళ్ళు ప్రవర్తించాలి, వినేవాడు. కాబట్టి ప్రవర్తించే దగ్గర చెప్పేవాడు, వినేవాడు కూడా. కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే, మీరు చెయ్యాలని నేను చెప్తున్నానంటే నువ్వు చేయవా, అట్లా ప్రత్యేకించుకో. పెద్ద పెద్ద బోధకులు ఏమంటారు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. పెద్ద పెద్ద బోధకులు అయితే ఏమంటారు చూడండి. అమ్మా, నా సహోదరులారా, బోధకులమైన మనము బోధకులకి చెప్తున్నాడు. మనము తెలుసుకొని కాకుండా అంతే తన్ని ఇంక్లూడ్ చేసుకున్నాడా లేదా? అది కదా, ఇంక్లూడ్ చేసుకోవాలి. సో బోధకులు కూడా ఇంక్లూడ్, అతీతులేమీ కాదు. కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? కొద్దిగా సీనియారిటీ వచ్చేటప్పటికి ఎవరైనా సరే వారిని ఎక్స్క్లూడ్ చేసుకుని నేనేదో జీవించేస్తున్నట్టుగా వీళ్ళు కనపరుస్తారు. ఉండదు అది వెనక. ఓకే? అది కాబట్టి అలా లేకుండా చాలా జాగ్రత్త ఉంటే మంచిది. ఉండాలనే కోరుకుంటున్నాం. లేకుండా చేయటం ఏంటిది? వేషధారు. ఈ యాకోబు లాంటి భక్తులు వాళ్ళు వేషధారులు కానే కాదు. అందుకని దేవుడు వారిని సర్వలోకంలో సువార్త ప్రకటించడానికి వాడుకున్నాడు. అది ఘనత. అది వాడు ప్రాణాలు పెట్టేవాడు కదా. యాకోబు కూడా చనిపోయాడు, తెలుసా మీకు? యాకోబు 12వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తల కార్యములు 1వ వచనంలోనే ఉంటుంది. ఫస్ట్ ఆయన చంపేసి 2వది పేతురు లిస్టులో పెట్టుకున్నాడు నెక్స్ట్ డే. తర్వాత చూద్దామండి. అయితే ఇక్కడికి వద్దాం. అయితే ఈ క్రయపత్రాలు ఏంటంటే తన ద్వారా కల్దీయులు వచ్చి వారిని బబులోనికి చెరపట్టి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారిని తిరిగి తీసుకొస్తాను. తర్వాత ఇక్కడ ఏం జరుగుతాయి? క్రయ విక్రయాలు జరుగుతాయి అని వారికి హోప్ ఇస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుళ్ళు శిక్ష ఒకటే చెప్పడు. ఏముంటుందండి? అది ఈ భూమి మీద ఉన్నంత కాలమే. భూమిని వదిలేసామా ఇంకేం చేయలేం.
కదా. దేవుని రాజ్యానికి మహిమకు తగినట్టుగా నడుచుకున్న వాళ్ళు పరలోకాన్ని చేరుకుంటారు, మిగిలిన వాళ్ళు నరక. చనిపోయిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు. అందుకనే ముందు జాగ్రత్త చాలా అవసరం. విశ్వాసులు అనేవారు ముందు చూపు కలిగిన వారు. అంటే ఏంటంటే వాట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ డెత్, బియాండ్ డెత్ చూస్తారు. లోక సంబంధులు బిఫోర్ డెత్ చూస్తారు. మనం ఏం చూడాలి? ఆఫ్టర్ డెత్ చూడాలి. ఏడి అంటే ఆఫ్టర్ డెత్, అంటే ఎన్నోడమున అది వేరు. యేసు ప్రభు పుట్టిన తర్వాత పుట్టక ముందు అనేది ఉంటుంది, అది కాదు. ఏడి అంటే మనది ఏంటిది? మనకు కూడా ఏడి ఉంది. ఏంటి? ఆఫ్టర్ డెత్ నో యూస్. అందుకని ఆఫ్టర్ డెత్ ఉండేవన్నీ ముందే చెప్పాడు కాబట్టి విశ్వాసం ద్వారా ముందు చూపు కలిగి వాటిని తప్పించుకోవాలి. యేసు ప్రభు క్రయధనాన్ని చెల్లించి సెలవులో తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. ఎవరు సొత్తు? ఇప్పుడు మనం దేవుని సొత్తు. ఓకేనా? అయితే మనం కూడా ఏమాత్రమైనా నిర్లక్ష్యంగా ఉన్నామా? ఇశ్రాయేల్ లాగా సాతానుడు తిరిగి మనల్ని తన వశం చేసుకుంటాడు. ఓకే, పరలోకాన్ని ఎప్పుడు కూడా పరలోకానికి లింక్ పెట్టుకోవాలి, పరలోక స్వాస్థ్యానికి లింక్ పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా కోల్పోయేటట్టుగా మన బిహేవియర్ ఉండకూడదు. వింటాం కానీ మళ్ళీ రేపు అలాగే చేస్తాం, అది చేయకూడదు. అందరూ వస్తారు, కొంతమంది రారు మీటింగ్, అట్లా ఉండకూడదు. వచ్చి నేర్చుకొని జాగ్రత్తగా చేయాలి. ఓకేనండి. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు క్రయ పత్రమును నేను అప్పగించిన తర్వాత యెహోవాకు ఇలాగున ప్రార్థన చేసేదని, ఏమని ప్రార్థనలో స్తుతించాడు. చూడండి, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. దేవుని గణపరుస్తున్నాడు. ఏమని? శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేతను చాచిన బాబు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని చెప్పడమే సత్యం. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని ఎరగాలి. ఓకే, ఎలా ఎరుగుతాం? విశ్వాసం ద్వారా ఎరుగుతాం. ఎలా ఎరుగుతాం? ఆయన చేసిన క్రియల ద్వారా ఎరుగుతాం. ఆయన చేసిన క్రియలు. ఇప్పుడు మనం ఎలా ఎరిగాం యేసు ప్రభుని? ఆయన చేసిన క్రియల ద్వారా. ఆయన ఏం క్రియలు చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదు, తనే పాయలు చేసుకున్నాడు. మన కొరకు తన శరీరాన్ని ఏం చేశాడు? చీల్చుకున్నాడు, తెరగా చీల్చుకున్నాడు. మార్గాన్ని తయారు చేశాడు, అడ్డుగా ఉన్న దాన్ని తొలగించాడు. శిలువ ద్వారా తన శరీరాన్ని శిలువలో అర్పించుకుంటున్నారు. రక్తం చేత విమోచించి పరలోకానికి వారసులుగా చేసిన మనల్ని కల్దీలు వచ్చి ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఏంటి నీ స్వాస్థ్యం? నీకేమి లేదా? ఏమి లేదని పరలోకం ఉంది. ఈ లోకంలో ఏమి లేదా? పరలోకం ఉంది. ప్రతి వారు ఏదో ఒక రకంగా బతికేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. దేవుని బిడ్డలు విశ్వాసంతో ఉన్న ప్రతి వారు కూడా దేవుడు ఏదో రకంగా వారి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తారు. అందుకని భక్తి సరిగ్గా ఉండాలి. ఇచ్చిన స్వాస్థ్యాన్ని కోల్పోయేటట్టుగా ఉండకూడదు. అది విశ్వాసము, నిరీక్షణ. ఈ రెండింటిని నడిపించేది ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, వీటిని నడిపించేది ప్రేమ. దేవుని ప్రేమించాలి, మనుషులు అవిశ్వాసాలను ప్రేమించాలి, వారి సువార్త చెప్తూ వారు తిట్టినా పడి. రెండోది, తల్లిదండ్రులు అంటారు కానీ పెంచారు. కొన్నిసార్లు మీరు విసుక్కున్నా, తిట్టినా, అవిదే చూపించిన వాళ్ళు ఏం ఓర్చుకుంటున్నారు లేదా? రేపు మీకు కూడా అదే గతి పడుతుంది కదా. మీరు కూడా పెళ్లి చేసుకుంటారు, పిల్లలు తింటారు, వాళ్ళు ఏం చేస్తారు? ఒక రాజు బటన్ వేలు కోసేసాడు వేరే వాడి, ఆయనది కూడా కోసేసాడు పట్టుకుని. ఎవరు? అదోని బెజెక్. ఓకే, సో కాబట్టి అట్లా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోతూ ఉంటారు. మీరు యవనస్తులు, చదువు ఉన్నవారు, జ్ఞాపకం చెప్తున్నవారు, వారి రిఫరెన్సులు కూడా హృదయం, బైబిల్ అంతా ఎక్కడ ఉండాలి? ఇంచుమించు హృదయంలో పెట్టుకోవడం చూసుకోవాలి. ఓకేనండి. తర్వాత ఇలా ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా
యెహోవా. యెహోవా ఇక్కడ ఏంటని పేరు వహించేవాడు. ఆయన పేరేంటి? యెహోవా. యెహోవా అని ఎవరు పెట్టారు ఆయన పేరు? తానే బయలుపరిచాడు. తన పేరు యెహోవా. నిర్గమాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి నుంచి చదువుకుంటే తర్వాత చదువుకోండి, ఓకేనా? ఇశ్రాయేలుకి నీ పేరు ఏంటి అంటే నా పేరు ఫస్ట్ అట్లా 6వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఉన్నవాడిని అనువాడిని అంటాడు. 6వ అధ్యాయంలో యెహోవా అని చూపిస్తాడు. పేరు వహించువాడా, ఇంకా శూరుడా. ఎవరంటే ఆయన? శూరుడు. శూరుడంటే శూరకార్యములు చేసేవాడు. దేవుడు చేసిన కార్యాలు ఎవరైనా చేయగలరా కదా? తర్వాత మహాదేవ అంటే అర్థం ఏంటి? ఈయనే పెద్ద దేవుడు, ఇంకెవరు లేరు. అర్థమైందా? మహాదేవ అంటే అర్థం ఏంటి? ఈయనే పెద్ద దేవుడు. వేరే వాళ్ళు కూడా పెడుతున్నారు కానీ తర్వాత తెలుస్తుంది కదా, దేవుని తీర్పు మొదలైనప్పుడు ఎవరు మహాదేవుల్లో. తర్వాత చూసారండి, భూమి ఆకాశంలో సృజించడం ఏమన్నా సామాన్యమా? లేని దాన్ని ఏం చేశాడు? ఉన్నట్టుగా. మళ్ళీ దీన్ని అదే రీతిగా పంచభూతాలని కూడా ఏం చేస్తున్నాడు? తీసివేసి ఇదే స్థానంలో నూతన భూమి, నూతన ఆకాశం, పరలోక రాజ్యం ఇక్కడ దిగి వస్తుంది. దాంట్లో ఎవరు ఉంటారు? మనం ఉంటామా? కొంతమందికి డౌటే. ఎక్కడున్నారు? కల్దీల్లో ఉన్నారు. ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని వాక్యం నేర్చుకోవాలి. బయట ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గంలో నడుచుకోవాలి. అన్ని లోకస్తులాగా మనం ప్రవర్తించామనుకో ఏమవుతుంది? అట్లా ఉండకూడదు. యేసు ప్రభు ఇంత త్యాగం చేసి, ఇంత చేసి భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి సిద్ధపరుస్తుంటే మనం సహకరించకపోతే, పరిశుద్ధాత్మకు లోబడకపోతే, వాక్యాన్ని నేర్చుకోకపోతే, ప్రార్థనా జీవితం కలిగి ఉండకపోతే ఏమవుతుంది పరిస్థితి? కాబట్టి చాలా జాగ్రత్త. వాడు కూడా అట్లా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఏమైంది? వాళ్ళ పక్షంగా ఇప్పుడు మళ్ళీ ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ తర్వాత చదవమ్మా. నీకు అసాధ్యమైంది ఏది లేదు అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా చేయగలరు. ఒకటేంటి మాట తప్పుడు, పాపం చేయడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం చేయడు. నీతిమంతుడు కాబట్టి అన్యాయం చేయడు. ఆయన తీర్పులన్నీ కూడా న్యాయమైనవి. సో కాబట్టి తర్వాత నీవు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయవాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. చూసారా? కాబట్టి ఇప్పుడు ఆదాము చేసిన పాపం ఎవరి మీదకి వచ్చింది? అందరి మీదకి వచ్చింది. ఒకవేళ నువ్వు విగ్రహారాధికుడు అనుకో కదా, దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? నీ పిల్లల మీద కూడా వస్తుంది. ఎందుకంటే నీ బాటలోనే కదా నడుస్తారు. నువ్వు చర్చకి రాలేదనుకో అటు రాదు కదా. నువ్వు వచ్చినా ఇప్పుడే సరిగ్గా రావట్లేదు. అలా లేకుండా దిద్దుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. ఎవరి ఆలోచన నిలుస్తుంది? యెహోవా తీర్మానమే స్థిరం. నీవు నేను అనుకున్నట్టు ఏమీ జరగదు. ఈవెన్ మన జీవితాల్లో కూడా నీవు నేను అనుకున్నట్టు ఏమీ. అందుకనే ఈవెన్ యేసు ప్రభు కూడా తన చిత్తానికి సబ్మిట్ చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు. నీ తండ్రి నీ చిత్తం అయితే గిన్నెను తొలగించి సెలవును, సెలవు శ్రమలను, వీటన్నిటిని అవమానము, వీటన్నిటి నుంచి నన్ను విడిపించు. లేనట్లయితే నీ చిత్తం. ఆయన చిత్తం ఏంటి? మారుతుంది. నువ్వు ప్రార్థన చేసినా నన్ను విడిపించాను, పోవాలి, చనిపోవాలి, అందరి పాపాన్ని పరిహారం చేయాలి కదా, వారు తిరిగి పరలోక రాజ్యానికి రావాలి, దేవుని బిడ్డలుగా జీవించాలి. అది తర్వాత క్రియలు జరిగించట్లో ఎవరు? మనం చేయగలమా? చేయలేమా?
మరి పౌలు ఎలా చేశాడు? నన్ను బలపరచుకో, వారి మూలంగా నేను సమస్తమును చేయను. భక్తులందరూ క్రియలు చేశారా లేదా? అపోస్తలులు. మనం చేస్తున్నామా లేదా? చేయాలి. చేయలేవా? దేవుని క్రియలు చేయలేవా? దేంతో చేయాలి? దేంతో చేయాలంటే సువార్త అంటూ దేంతో చేయాలి? పరిశుద్ధాత్మ శక్తితో చేయాలి కదా. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు అక్కడ నిలిచి ఉండండి. పరిశుద్ధాత్మ వచ్చింది చూడండి, అపోస్తల కార్యములు 1:8. త్వరగా చదవండి. వచ్చినప్పుడు ఏం పొందుతారండి మీరు? ఏ శక్తితో చేయాలి మనం? అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంది. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించాలంటే ఏం కావాలి మనకి? శక్తి కావాలి, పరిశుద్ధాత్మ. ఫిలిప్ ఏ శక్తితో చేశాడు? పరిశుద్ధాత్మ. అందుకనే ఆత్మ చేత కొనుక్కోబడను. అయ్యగారు రథం మీద వస్తున్నాడు. ఎవరైనా కందకే రాణి కింద అది ఫైనాన్స్ మినిస్టర్ యెరూషలేముకి వెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం ఈ భక్తి కలిగి ఉండి అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. దగ్గర 1000 మైళ్ళు ఎంత దూరం ఉంటుంది రథం మీద. అప్పుడు పరిశుద్ధాత్మని ప్రేరేపించి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి అప్పుడు ఆయన ఎక్కించుకుని రథం ఎక్కించుకుని బైబిల్ చదువుకుంటూ వస్తున్నాడు. పాత 53వ అధ్యాయం ఉంది కదా. నువ్వు చదువుతున్నది ఎవరి గురించి అంటే నాకేం తెలుసు అంటే, కానీ ఏం చదువు అది? గుడ్డి చదువు. మంది కూడా అంతే. పొద్దున్న బైబిల్ చదివావా? చదువు. ఏం చదువు? ఏమో నాకేం తెలుసు. అందుకనే పొద్దున్న నుంచి మీకు మేత పెట్టేది. కొంతమంది పట్టించుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. ఏం బాబు అంతేనా? పట్టించుకుంటున్నావా? పట్టించుకోవాలి. మార్పు రావాలి, క్రియలైజ్ చేయాలి. ఓకే. వినివారు మాత్రమే ఉండగా ఆ ప్రకారం చేయవారే ఉండాలి. వారే ధన్యులు. తర్వాత వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. కన్నులారా చూస్తున్నావు. చూసారా? ఎందుకు చూస్తున్నాడు మనుషుల్ని? జంతువులు చూడట్లేదు. జంతువులు తనకు అవసరమైనప్పుడు చూస్తాడు. జ్ఞానాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? సముద్రంలో చేపట్టుకున్నాడు కదా. ఇవన్నీ తర్వాత నానా రకాలుగా. సరే, టైం సరిపోదు. తర్వాత నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయించు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. దేవుని కీర్తి ఎలా వస్తుందంటే తాను చేసిన మహత్కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. ఎవరి పట్ల? ఐగుప్తు దేశంలో చేసినట్టు మనుషుల, ఇశ్రాయేలు వారి మధ్యలో, ఇతర మనుషుల దగ్గర కూడా చేశాడు. ఐగుప్తులో ఎందుకు చేశాడు? ఫరోని బలహీనపరచడానికి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి. ఓకేనా? తర్వాత సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశంలో నుండి ఈ ప్రజలను రప్పించి. ఊరికే రప్పించాడా? మహత్కార్యాలు చేసి, సూచక్రియలు చేసి, బలమైన కార్యాలు చేస్తేనే కానీ రాదు. లేకపోతే వారంతటి వారు విడుదల పొందగలరు ఎప్పుడైనా? ఒకవేళ వాళ్ళు మేము ఐగుప్తు నుంచి వెళ్ళిపోతామంటే వెళ్ళగలరా? సాతాను నుంచి ఎప్పుడైనా మనం విడుదల పొందగలమా? అందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన బలం ద్వారా మనల్ని ఏం చేశాడు? విశ్వాసం ద్వారా విడుదల ఇచ్చాడు, క్షమించాడు. ఓకే. లేకపోతే సాతాను పట్టుకుంటే వదులుతాడా? ఏ పరిస్థితిలో కూడా వాడు. ఎందుకంటే కళ్ళకి, ఆత్మీయ కళ్ళకి గుడ్డిదనం కలిగజేస్తుంది. ఏమంటాం? యేసు ప్రభు ఆయన నమ్ము, వీళ్ళే ఎవరు? మిగిలిన వాళ్ళే దేవుళ్ళు అని చెప్తా కూర్చుంటారు జీవితాంతం. వీళ్ళే మంచోళ్ళు అని చెప్తారు. అవి జంతువులైనా సరే దేవుడే అంటారు కదా. ప్రాణం పెట్టి విమోచించని దేవుడు మనిషిగా వస్తే ఏం చేయలేదు, వాళ్ళు నమ్మలేదు. దేవుని దయ వల్ల మనం నమ్మాం కనుక తక్కువకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత
ఐగుప్తు దేశంలో నుండి నీ ప్రజలను రప్పించి నీకు ఇచ్చేదనని వారి పితరులకు ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికి ఇచ్చితివి. వారికి ఇచ్చావు. దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడా లేదా? ఓకే, తన పాటు తాను చేశాడు. తర్వాత వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకుని గాని నీ మాట వినకపోయిరి. అదే సంగతి. వారు ఏం చేశారు? అందుకనే భూమి మీద మనల్ని పెట్టి ఇక్కడే రెండు నేర్పించి ఇక్కడ నమ్మి విధేయత చూపించిన వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి వీళ్ళకి ముందుగా ఏం చేశాడు? ఇచ్చేస్తే వచ్చిన తర్వాత ఏం చేశారు? ఇక్కడ మాట వినలేదు, అవిధేయులు అయ్యారు. తర్వాత మళ్ళీ ఇంకా అందుకనే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా అవిధేయత అనే మాట ఉండదు అక్కడ. కాబట్టి అవిధేయత విధేయత అంతా ఎక్కడ? ఇక్కడే నేర్చుకో. కుమారుడైండి తాను యేసుప్రభు కూడా ఏం చేశాడు? విధేయతలో మాది ఎంతవరకు? మరణం వరకు విధేయుడయ్యాడు. ఏదైనా కష్టం వస్తే ఏదైనా వస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం. అట్లా ఉండకూడదు. సో ఇశ్రాయేలు చేసిన దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, అలా మనం చేయకూడదు. తర్వాత పోయిరి. వారు ఏం చేశారు? నీ మాట వినలేదు, తర్వాత అనుసరించలేదు. వినలేదు, మనం ఏం చేయాలి? వినాలి, అనుసరించాలి. చాలామంది ఏం చేస్తున్నారు? వినట్లేదు, అనుసరించి. చాలామంది ఏం చేస్తున్నారు? వింటున్నారు, అనుసరించి. మీరు మంచివాళ్ళే, విధేయత చూపించేవాళ్ళు, మనం మంచివాళ్ళు అదే. కాబట్టి మిగిలిన వాళ్ళు అంతా ఏం చేయాలి? వాళ్ళ వరకు ఏం చేయాలి? మీ ఇంట్లో మీరు చెప్పుకోవాలి. అర్థమైందా? లేదా పెళ్ళిళ్ళు ఎక్కడ అవుతాయి చెప్పు? దేవుని దయ ఉండాలి కదా. అవన్నీ కొన్ని ఆపుతాడన్నమాట. ఎందుకు? వాళ్ళు నాకు లోబడాలని, వాక్యం వినాలని, నన్ను ప్రేమించాలని, వారు ఆత్మీయంగా భవిష్యత్తు నష్టం చేసుకోకుండా ఉండాలని ఇలాంటి దగ్గర కొద్దిగా పట్టుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? తర్వాత అబ్బా ఎన్ని చేశారండి? విన్నావా? ఏం చెప్పాను? మరి మాట చెప్పాను. ఇలా నాకేం తెలుస్తుంది? విన్నావు అంటే అర్థం ఏంటి? ఆదివారం మన వాళ్ళు కొంతమంది వస్తారు, కేవలం ఆదివారం వస్తారు. నాకు అర్థమవుతుంది ఏది చేయరు కదండి. ఏం చేస్తారు? ఆ వచ్చి కూడా ఆదివారం ఆరాధన చేయరు. మిగిలిన రోజుల్లో కూడా ఏదో ఉంది అంతే, కొద్దిగా భక్తి ఉందంటే చేయట్లేదు. ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది, యూత్లో ఎక్కువైపోయింది. సో విధే చూపించేవాళ్ళు దాన్ని కాపాడుకోవాలి. ఓకేనా? అది కొద్దిమంది ఉంటారు. ఓకేనా? తర్వాత దేనిని చేయకపోయారు గనుక ఈ కీడు ఎందుకు వచ్చింది? దేవుడు ఊరికే బాధ పెట్టాడు ఎవరు, అది కూడా మన మేలు కోరికే. ఎందుకు? మిమ్మల్ని నెబుకద్నెజరు రాజ్యంలోకి తీసుకుపోయి అక్కడ ఏం చేస్తాడు? బాగా బానిసలుగా పెట్టుకుని ఇక్కడ ఉంటే ఏమయ్యేది కదా? పాలుతేనలు ప్రవహించే సమృద్ధి గల. అయితే ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ దేవుని సేవించాలి, దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించాలి, దేవుని ధర్మశాస్త్రాన్ని విని ఆ ప్రకారం దేవుని సేవ చేయాలి. తర్వాతమ్మా చూడము పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగింపబడదు. నీవు సెలవిచ్చినది సంభవించెను, నీవే దాన్ని చూస్తున్నావు కదా. చూశారండి? సో వీళ్ళంతా కూడా అవిధేయులయ్యారు కాబట్టి, పాపులయ్యారు కాబట్టి కదా. విమోచింపబడిన పాపులు, రక్షింపబడిన పాపులు. పాపి రక్షణ పొందిన పాపి రక్షణ పొందిన మళ్ళీ ఏం చేయాలి? రక్షణ పొందిన పాపులు అంటే మళ్ళీ ఏమవుతుంది? అటు ఇటు కాకుండా పోతుంది. అర్థమవుతుందా? అందుకనే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా వాడు చేసిన పాపాన్ని అవిధేయతను బట్టి అప్పగింపబడతారు, కానీ శత్రువుకి ఊరికే కాదు. తర్వాత యెహోవా ప్రభువా, ధనమిచ్చి ఈ పొలమును కొనుక్కొని సాక్షులను పిలుచుకొనుమని నీవే నాతో సెలవిచ్చితివి. అయితే ఈ పట్టణం కల్దీయుల చేతికి అప్పగింపబడుచున్నది. ఈ పట్టణం ఎవరికి వెళ్ళిపోతుంది?
సో దేవుడు ఏం చేయగలడు మళ్ళీ? మళ్ళీ కల్దీని వెళ్ళగొట్టి వాళ్ళని ఏం చేస్తాడు? తీసుకొస్తాడు. ఓకే, ఎలాగా మీరుండి భక్తులని చెప్పుకుంటూ భక్తిహీనంగా ఉంటే, ఆ భక్తిహీనులు పూర్తిగా భక్తిహీనులు ఉంటేనే మంచిది. వాళ్ళు మంచిగా వాళ్ళు భూ సంబంధమైన వాళ్ళుగా పోయి పండించుకుంటారు, తింటారు, బతుకుతారు. మీరుండేం లాభం? అర్థమైందా? సో కాబట్టి మనం ఇచ్చిన రక్షణని, తర్వాత ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకోకుండా వాక్యాన్ని అనుదినం నేర్చుకుంటూ కదా, ఆ ప్రకారం ఏం చేయాలి? ప్రవర్తిస్తూ దేవుని సేవ చేయాలి. ప్రార్థన అంటే ప్రార్థనకి రావాలి. సమాజంగా చేసేది కూడా చాలా ఫస్ట్ లెక్కలోకి వస్తుంది. ఓకేనా? మీరు వ్యక్తిగతంగా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు లేదో మనకు తెలియదు. ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా చేయాలి. వాక్యం చెప్తాం కాబట్టి వాక్యానుసారంగా ఏం చేయాలి? ముందు నా వాక్యము నా యందు మీరు, మీ యందు నా వాక్యం ఉండి మీకేది ఇష్టమో అది. అప్పుడేం అడుగుతాం? ఆత్మ సంబంధమైనవి అడుగుతాం. ఒకవేళ ఎవరికో అనారోగ్యం ఉంది, ఇది ఉందని, ఇవన్నీ తగ్గించి మనం అడుగుతాం. ఎందుకు? వారి తర్వాత ఆత్మానుసారంగా జీవించడానికి. ఓకేనా? కాబట్టి మనం ఇశ్రాయేలు వలె నిర్లక్ష్యంగా పడుకున్నట్లు జాగ్రత్త పడదాం, ప్రార్థన చేసుకుందాం.